ఓకే. మీరు ఈ సాంగ్‌ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే రాముడు కూడా చాలా సాంగ్స్ ఉంటాయి గదా! చాలా సాంగ్‌లు ఉంటాయి. కానీ ఈ సాంగ్‌ని మీరు ఎందుకు చూస్ ఇది చేసుకున్నారు ఎందుకంటే స్పెషల్‌గా? ఒక ఆప్యాయత ఉంటుంది ఇందులో. మనం ఫీల్ అయి పాడితే శ్రీరాముడిని దగ్గరగా మనకు ఓన్ చేసుకొని చూడండి, కొంతమంది దేవుణ్ణి నవ విధాలైన మార్గాల్లో కొలుస్తారు. హ్మ్. మనం ఓన్ చేసుకుని స్నేహితుడిగా భావించి మనం పాడొచ్చు, అవును. భగవంతుడిగా పాడొచ్చు, పూజించవచ్చు, అర్చించవచ్చు, ఎన్ని రకాలని చేయొచ్చు. అయితే నేను అయోధ్యలో బాలరాముణ్ణి మనసులో పెట్టుకొని, ఇంకొకటి ఏమిటంటే శ్రీరాముడి చిన్నప్పుడు కౌసల్య కన్నా కైక చాలా ప్రేమగా ఆప్యాయతగా పెంచేదంట ఆయన. ఆయన అలంకరించి తినని మారం చేస్తుంటే, అల్లరి చేస్తుంటే, రఘుకుల తిలక రారా అంటే మా రఘువంశానికి తిలకుడివి, వంశాన్ని నిలబెట్టేవాడివి, రాయ్యా నిన్ను ఎత్తుకుని ముద్దులాడతానని చెప్పి ఆ చెప్పినట్టు సన్నివేశాన్ని మనసులో పెట్టుకుని పాడింది ఆ పాట. కానీ మీరు ఇప్పుడు అన్నారు కదా రారా అని. దానికి కూడా కొంచెం నెగెటివ్ కామెంట్స్ అనేవి వచ్చాయి. ఉన్నాయండి ఎందుకంటే కామెంట్లు. రారా అని పిలుస్తారా దేవుడిని కొంతమంది ఎవరన్నా అని అడుగుతారు. సో కొంతమంది శ్రీరాముడు అంతటి దేవుణ్ణి నువ్వు రారా అంటావా అని కొంతమంది కామెంట్లు వచ్చినాయి. అమ్మా నేను రా అన్నా కానీ రారా అనలా. ఎందుకంటే తల్లి బిడ్డని పిలవాలి. ఆ సన్నివేశాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిన పాట. మరి తల్లి బిడ్డని ఏమంటది? రారా అంటది ముద్దుగా. అంతేగాని భగవంతుడు మనం రారా అని అనలేం కదమ్మా. అందులో నా ఇష్టం ప్రేమగా పిలుచుకునే రకంగా మీరు పిలిచిన విధానం అది.